క్రిస్టమస్ ప్రపంచ పండుగ, క్రిస్టమస్ భూలోక పరలోక పండుగ. ఈ పండుగ చేయని వారు దండుగా. క్రిస్టమస్ అని అందరికీ తెలుసు. చాలామంది క్రిస్టమస్ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, ఇల్లు డెకరేషను, ఇంటి పైన స్టారు, చర్చి డెకరేషను, చర్చిలో క్రిస్మస్ ట్రీ, ఇంట్లో క్రిస్మస్ ట్రీలు, ఇవే అనుకుంటారు. దానికి మించినది ఎంతో ఉంది. అది దీని ధ్యానం చేద్దాం. ఆ క్రిస్టమస్ యొక్క మీనింగ్ మనకు తెలిస్తే మనం ఆయనని ఎలా ఆరాధించాలో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఆయన ఆరాధన చేసేవాడు ఎలా చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలాంటి ఆరాధన ఆయన కోరుతున్నారు. పిండి వంటలు, డెకరేషను, క్యారల్స్ డ్యాన్సులు ఇవి ముఖ్యమే. కానీ వీటికంటే మించినది ఒకటి. అది చేయకుండా ఇవన్నీ చేస్తే వ్యర్థం. కనుక ఈ దినం క్రిస్టమస్ యొక్క మీనింగ్ను ధ్యానం చేద్దాం. క్రిస్టమస్, CHRISTMAS. సి స్టాండ్స్ ఫర్, సి అనగా మానవుని ఆహ్వానించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. సి అనగా కాల్, CALL కాల్ అనగా పిలుపు. మానవుని పిలవటానికి మానవుడై ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో తన రాజ్యమునకు మహిమకు పిలవటానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు యేసయ్య? తన మహిమలో మనల్ని ఇప్పుడు తీసుకెళ్ళటానికి, తన రాజ్యంలో మనల్ని చేర్చుకోవటానికి, ఆ మహిమలో మనల్ని కూడా ఉంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప సంగతి ఇది. చాలా మందికి విషయాలు తెలియదు. పండుగ ఏదో అనుకుంటున్నాం. ఆయన మనం పిలవడానికి వచ్చాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తాం. పరలోకంలో ఒక పెండ్లి విందు జరుగుతుంది. ఆ పెండ్లి విందులకు ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన మహిమలో మనల్ని ఉండటానికి, తన రాజ్యములో మనల్ని చేర్చుకోవడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. సి స్టాండ్స్ ఫర్ కాల్, CALL కాల్. హెచ్ స్టాండ్స్ ఫర్ హీల్, హీల్ అనగా బాగు చేయుట లేక స్వస్థపరచుట. చదవండి ఎవరైనా లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. హెచ్ స్టాండ్స్ ఫర్ హీల్, హీల్ అనగా స్వస్థపరచుట లేక బాగు చేయుట. లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, మృతి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడతాను. నేను స్టార్ట్ చేస్తే మీరు ఆపేయాలని పద్ధతి. ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరైనా చెప్పాలి? తండ్రి అయిన దేవుడు తన కుమార్ని లోకానికి పంపాడు. ఆయన పంపాడు. దేనికి పంపాడు? మొదటిది మనలను తన రాజ్యంలో, తన మహిమలో చేర్చుకోవడానికి, ఆహ్వానించడానికి ఆయన వచ్చాడు. రెండవది తన ఆత్మను, తన అభిషేకమును సాతాను చెరలో ఉన్న వారిని విడిపించుటకు. గ్రుడ్డివారు, ఈ లోకములో పాపములో శాపములో జీవిస్తున్న వారందరూ గ్రుడ్డివారు. పాపములో జీవించేవారు గ్రుడ్డివారు, వ్యభిచారం చేసేవారు గ్రుడ్డివారు, త్రాగేవారు గ్రుడ్డివారు, అబద్ధాలాడేవారు గ్రుడ్డివారు, దొంగతనం చేసేవారు గ్రుడ్డివారు. వీరందరినీ విడిపించటానికి, వారికి చూపునివ్వటానికి, ప్రకటించటానికి, నలిగిన వారిని విడిపించటానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ పని నిమిత్తం పంపాడు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి చెప్పండి? రెండవది హెచ్ స్టాండ్స్ ఫర్ హీల్, స్వస్థత. దేనిలో స్వస్థత? రోగములకే స్వస్థత కాదు, పాపమునకు, శాపమునకు, శ్రమలకు, వీటన్నిటికీ విడుదల, స్వస్థత కలిగించడానికి దేవుడు తన కుమారుని లోకమునకు పంపాడు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దామా?
అలాగే మార్కు సువార్త 7:37 మార్కు సువార్త 7:37. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినినట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయించున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఎవరని ఆశ్చర్యపడ్డారు? చూచిన ప్రజలు, కళ్ళతో చూచిన ప్రజలు, చెవులతో ఆయన చేసిన కార్యములు విన్నవారు. ఆయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. సమస్తం అంటే ఏమిటి? ఇది బాగు చేయగలడు, ఇది చేయలేడు అనేది లేదు. అన్నీ చేయగలరు. 39 డిసీజెస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. దాని కింద కొన్ని వందల డిసీజులు ఉన్నాయి. మెయిన్ డిసీజెస్ 39. అందుకే యేసయ్య 39 దెబ్బలు తిన్నాడు తన వీపు పైన. ఒక్కొక్క దెబ్బ ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగించినది విషయ 53లో మనం చూస్తున్నాం. కనుక ఆయన రోగముల కొరకు వచ్చిన వాడు మాత్రమే కాదు, నీ పాపమును, నీ శాపమును, నీ కాడిని, నీ చెరను విడిపించుటకు, విరగొట్టుటకు, నిన్ను బాగు చేయుటకు, పాపముల నుండి, శాపముల నుండి విడిపించి పరలోకములకు నడిపించుటకు ఆయన వచ్చాడు. ఆయన సమస్తమును చేయగలడు. చెప్పాలి మీరు, ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని చెప్తూ, ఆయన సమస్తమును బాగు చేస్తున్నాడని చెప్తూ, చెవిటి వారు, మూగవారు అని చెప్తున్నారు. పుట్టుక గుడ్డివారు, పుట్టుక చెవిటి వారిని ఆయన ముట్టి బాగు చేసినప్పుడు ఆ దినాల్లో యేసయ్యతో ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి, ఎవరు ఈయన వడ్లవాని కుమారుడు కాదా? మరి అయిన తల్లి కాదా? ఇతనికి ఎంత శక్తి, బలం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపోయారు. కనుక ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? C stands for call. మహిమ రాజ్యములో మనల్ని ప్రవేశింపచేయడానికి, మనల్ని ఆహ్వానించడానికి ఆయన వచ్చారు. హల్లెలూయా. రెండవది H stands for heal. ఆయన సమస్త రోగములనే కాదు, పాపమును, శాపమును, చెరలో సాతాను బంధించిన వారిని విడిపించుటకు ఆయన వచ్చారు. ఇంకా మూడవదిగా మనం చూస్తే R stands for redeem. R stands for redeem అనగా విమోచించుటకు ఆయన వచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 20:28 విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు ఆయన వచ్చాను. హల్లెలూయా. ఎందుకు వచ్చారు యేసయ్య? మనల్ని పాపం నుండి, శాపం నుండి విమోచించాలంటే అక్కడికి యజ్ఞం జరగాలి, రక్తము చిందించబడాలి. పరిశుద్ధ రక్తము చిందించి పాపములకు పరిహారం చెల్లించాలి. అందుకే విమోచన క్రయధనమును ఆయన చెల్లించాడు. మన కొరకు క్రయధనము ఆయన చెల్లించాడు. అంటే మనకు బదులుగా ఆయన చెల్లించి మనల్ని ఆ శాపం నుండి, పాపం నుండి విడిపించాడు. ఎలా చెల్లించాడు? తన రక్తమును ఇచ్చి, తన రక్తమును దారపోసి మనల్ని కొనుక్కున్నాడు. మనకు వారి ఆ బానిసత్వం నుండి, ఆ చెరలో నుండి మనల్ని విడిపించడానికి ఆయన వేల చెల్లించి ఆయన మనలను విడిపించాడు. కనుక C stands for call. ఆయన తన రాజ్యంలోనికి మనల్ని ఆహ్వానించడానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనల్ని తన రాజ్యంలో, తన మహిమలో చేర్చుకోవడానికి. రెండవది H stands for సమస్త హీల్. రోగముల నుండి, శాపము నుండి, చెర నుండి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. మూడవది మనల్ని విమోచించడానికి వచ్చాడు. R stands for విమోచన క్రయధనముగా తన రక్తమును దారపోసి ఆయన మనలను విడిపించాడు. I stands for impart. Impart means జీవమునిచ్చుటకు. ఎందుకు వచ్చాడు యేసయ్య మనకి ఈ లోకానికి? మనకి జీవమును ఇచ్చుటకు. యోహాను సువార్త 10:10 గొర్రెలకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చింది. హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చారు ఈ లోకానికి?
సమృద్ధైన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. సమృద్ధిగా ఇచ్చుటకు నేను అందుకే ఈ లోకమునకు వచ్చి తిని. యోహాను సువార్త 15:5 చదువుదాం. యోహాను 15:5. ఎవడైనను నా యందు నిలిచి ఉన్న ఎడల అదంతా అక్కర్లేదు. 15:5 తీగల మీరు ఎవడు నా యందు నిలిచి ఎందునో నేను ఎవరి యందు నిలిచి ఎందునో వాడు బహుగా ఫలించును. సమృద్ధైన జీవం దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మనలో నిలిచి ఉండాలి, మనం ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. మనం బహుగా ఫలిస్తాం. ఎప్పుడు ఆయనలో నువ్వు ఉంటావో అప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. అదే క్రింద అంటున్నాడు, నాకు వేరేయుండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి వేరేయుండి దేవునికి దూరంగా జీవిస్తూ మనం ఏమైనా సాధించగలమా? ఈ లోకంలో ఏమీ సాధించలేము. చివరికి మళ్ళీ ఆయన దగ్గరికి రావాల్సిందే. మన జ్ఞానం మన తెలివిని ఉపయోగించి కొంతకాలం నడిపిస్తామేమో, కానీ అంతం వరకు నడిపించలేము. ఖచ్చితంగా మనం ఫలించాలంటే మనం ఆయన వద్దకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 6:7. భూమి తన మీద తరచుగా కురియ వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరును ఫలించును, దేవుని ఆశీర్వచనము పొందును. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆకాశం నుండి వర్షం కురిచినప్పుడు భూమి పంట పండుతుంది, భూమి ఫలం ఇస్తుంది, గడ్డిని మొలిపిస్తుంది, విత్తనాలు చల్లితే దాని నుండి పంట మనకి వస్తాయి. దేవుని యొక్క ఆశీర్వాద వచనం ఆ భూమిపై ఉంది కనుక అది ఫలిస్తుంది. క్రింద అంటున్నాడు, అదే భూమిలో నువ్వు విత్తనాలు చల్లి రాళ్ళు పారవేసి ముళ్ళ తుప్పలు తీసివేసి నువ్వు విత్తనాలు చల్లితే దేవుడు ఆకాశం నుండి వర్షమును కురిపించి పంటనిస్తాడు. అదే పొలంలో ముళ్ళ తుప్పలు రాళ్ళ చెట్లు ఉంటే ఆయన వర్షం కురిపించిన అది ఫలములను పంటను ఇవ్వదు. అది శాపగ్రస్తమైనది. ఎందుకనగా దానిలో ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, రాళ్ళు ఉన్నాయి. దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, కానీ నీకు పంట కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఆ రాళ్లను, ముళ్ళ తుప్పలను, ముళ్ళ కంచెను ఏరి పారవేయాలి. నీ హృదయం ఫలించాలి, నీ కుటుంబం ఫలించాలి, నీ జీవితం ఫలించాలంటే నీ హృదయంలో ఉన్న రాళ్లను ఏరి పారవేయాలి, నీలో ఉన్న గచ్చ పొదలను నరికి పారవేయాలి, చదును భూమిగా నువ్వు మార్చాలి. అప్పుడు దేవుడు తన వర్షమును కురిపించి సమృద్ధైన పంటను నీకు ఇస్తాడు. హల్లెలూయా. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. పాత జీవితం, పాత బ్రతుకు, పాత మాటలు, పాత అలవాట్లు, పాత పద్ధతులు మానేద్దాం. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి చూడు. 2020లో నిన్ను, నీ కుటుంబం దేవుడు ఎంతగా దీవిస్తాడో చూడు. రాసుకో ఈ దినం నుండి పేపర్లో. దేవుడు క్రైస్తవైన నువ్వేం చేస్తున్నావో, తెలిసి కూడా ఏ తప్పులు చేస్తున్నావో అవన్నీ రాసుకో. ప్రభు పాదాల దగ్గర పెట్టు. ప్రభా, ఇవి నేను మానుకోవాలనుకున్నాను కానీ మానుకోలేకపోతున్నాను. ఈ బలహీనత నుండి విడుదల పొందాలని అనుకున్నాను కానీ తిరిగి మళ్ళీ అదే తప్పును చేస్తున్నాను. యేసయ్యా, నన్ను క్షమించు. నాకు ఆ మనసు నీకు స్థిరమైన మనసు నాకు ఇవ్వు. ఇవి చేయొద్దని నేను అనుకుంటున్నాను, అవి చేయకుండా స్థిరమైన మనసు నాకు దయచేయి అని నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీకు ఆ దేవుడికి ఇష్టమైనవన్నీ చేయకుండా దేవుడు ఆ మనసును నీకు తీసివేస్తాడు. చూడండి, 51వ కీర్తన 51వ కీర్తన. నా దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము,
నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించును. ప్రార్థన చేస్తున్నాడండి దావీదు. ఈ 51వ కీర్తన అంతా కూడా ప్రార్థనే. అసలు రోజు మీరు ఈ బైబిల్లో ఉన్న 51వ కీర్తన చదివి ప్రభు పాదాలు పట్టుకొని ఇదే ప్రార్థన. ఏమంటున్నాడు ఆయన? నా ఎంత శుద్ధ హృదయము కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు, నీకు దూరము కాని మనసు, పాపము చేయని మనసు, అబద్ధములు ఆడని మనసు, దొంగతనం చేయని మనసు, వ్యభిచరించని మనసు, త్రాగని మనసు నాకు దయచేయి. స్థిరమైన మనసు నాకు దయచేయి, నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే హృదయం నాకు దయచేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన తప్పక నేను ఆశీర్వదిస్తాను ఈ నూతన సంవత్సరంలో. గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా. కనుక మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ఒక తీర్మానము చేయాలి. ఎస్ స్టాండ్స్ ఫర్, మళ్ళా చెప్తున్నాను, సి స్టాండ్స్ ఫర్ కాల్, హెచ్ స్టాండ్స్ ఫర్ హీల్, గ్రీన్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిలీవ్, ఐ స్టాండ్స్ ఫర్ ఇంపార్ట్ అంటే జీవమునిచ్చుటకు, ఎస్ స్టాండ్స్ ఫర్ సీక్. ఆయన ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ లోకానికి? లూకా సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. నశించిపోతున్న వాడిని, నరకమునకు వెళుచున్న వాడిని, కోట్ల కొద్ది ప్రజలను అపవాది తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వారిని రక్షించడానికి ఆయన మానవుడు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్టమస్ అంటే ఏదో ఆషామాషిగా తీసుకోవాలి. ఆయన రాజ్యంలో, ఆయన మహిమలో మనల్ని ఉంచడానికి ఆయన మానవుడై మనల్ని ఆహ్వానించడానికి వచ్చాడు. మన రోగం నుండి, పాపం నుండి విడిపించడానికి, స్వస్థపరచడానికి, సాతాను చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. మనల్ని తన రక్తంతో విమోచించడానికి ఆయన వచ్చాడు. మనకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. 5వది ఎస్ స్టాండ్స్ ఫర్ సీక్. ఆయన నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలో మనిషి కుమారుడుగా వచ్చాడు. ఎన్నిసార్లు తప్పిపోయావు, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, ఎన్నిసార్లు మనకు క్షమించమని అడుగుతున్నావు. ఆయన ప్రభు క్షమిస్తానే, ఆయన నీ ప్రార్థన వింటున్నాడు, నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు, నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. అయినా ఇంకా అదే జీవితంలో జీవిస్తే దేవుడు క్షమించాడు. 100 గొర్రెలు ఉన్నాయి కాపరికి, 9 తన దొడ్డిలోకి వచ్చి పెట్టుకుంటే 9 ఉన్నాయి. ఒక గొర్రె రాలేదు. అప్పుడు ఏం చేశాడు? ఆ 99 గొర్రెలను అక్కడే విడిచిపెట్టి ఒక్క గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. 99 గొర్రెలు నాకు పోతే ఒకటి అనుకున్నాడా? 99 అక్కడే విడిచిపెట్టాడు. పొలంలోనే, దొడ్లో కాదండి, పొలంలోనే విడిచిపెట్టి ఆ ఒక్కదాన్ని వెతకడానికి వెళ్ళాడు. ఈ లోపు తోడేళ్ళు, సింహాలు వచ్చి ఈ 99 కొన్నింటి తినేస్తాయేమో అనుకోలేదు. ఆయన కన్సర్న్ ఏంటంటే ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె దాన్ని వెదకి తీసుకొని రావడానికి 99 విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి, నశించిపోతున్న మనలను ఆయన రక్షించడానికి తన సమస్త మహిమను విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మన కొరకు మన వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన మనందరినీ వెతికి రక్షించాడు. మనంతట మనముగా రక్షించబడలేదు, మనంతట మనముగా ఈ చర్చికి రావటం లేదు. ఆయన తీసుకుని వస్తున్నాడు కనుక నేను వస్తున్నాను. ఆయన నిన్ను రక్షించాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు కనుక నేను వస్తున్నాను. అనేక సార్లు నువ్వు తప్పిపోయినా ఆయనను క్షమిస్తూ నిన్ను దీవిస్తున్నాడు కనుక నేను వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తనకు నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. T stands for teach, మనకు బోధించడానికి వచ్చాడు.
CHRISTMAS 9 అక్షరాలు. 9 అక్షరాల గురించి మనము నేర్చుకుంటున్నాం. C స్టాండ్స్ ఫర్ కాల్, మనల్ని ఆహ్వానించడానికి వచ్చాడు. H స్టాండ్స్ ఫర్ హీల్, మనల్ని పాపరోగముల నుండి శారీరక రోగం నుండి విడిపించడానికి, స్వస్థపరచడానికి, బాగు చేయడానికి వచ్చాడు. మూడవది తన రక్తమునిచ్చి మనల్ని కొనుక్కొని మన పాప పరిహారమునైనా చెల్లించాడు. R స్టాండ్స్ ఫర్ రిడీమ్. I స్టాండ్స్ ఫర్ ఇంపార్ట్, జీవమునిచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాడు. S స్టాండ్స్ ఫర్ సీక్, మనల్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. T స్టాండ్స్ ఫర్ టీచ్, మనకు బోధ చేయడానికి వచ్చాడు ఆయన. చూడండి, మార్కు సువార్త 1:38 బోధించుటకును ప్రకటించుటకును ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మనకి బోధించడానికి, ప్రకటించడానికి. అందు నిమిత్తమే, ఇందు నిమిత్తమే, ఈ పని నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. చూడండి, యెషయా గ్రంథం 42 6-7 చూద్దాం. యెషయా 42 6-7. నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి తిని. ఇది కావాలి మనకి. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? నిన్ను నన్ను కాపాడటానికి, ప్రజలకి దేవునికి ఒక నిబంధనగా ఆయన నిలబడి, మధ్యవర్తిగా నిలబడి మనల్ని వెలుగులోనికి నడిపించటానికి, బందీ గృహంలో ఉన్న మనలను, చీకటిలో ఉన్న మనలను, సాతాను చెరలో ఉన్న మనలను, ఇందాకే చెప్పాడు, పాపంలో ఉన్న వారందరూ బ్రిటివారిగా ఉన్న వారి కన్నులను తెరచుటకు, సాతాను బంధకాల్లో బంధింపబడి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, హంతకులుగా ఉన్న వారిని విడిపించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన ఎందుకు వచ్చాడు? M స్టాండ్స్ ఫర్ మినిస్టర్, మనకు పరిచర్య చేయుటకు ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 20:22 అంటున్నాడు, నేను పరిచర్య చేయుటకు వచ్చాను, పరిచర్య చేయించుకున్నటకు రాలేదు. హల్లెలూయా. అమ్మ, ఎవరు గొప్పవారు ఈ సంఘములు అంటే ఎవరు పరిచర్య చేస్తారో వారే గొప్పవారు. పరిచర్య చేసేవారు గొప్పవారు. ఆయన అంటున్నారు, పరిచర్య చేయటానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. మనం ఆయన వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఆయన పనిలో మనం భాగస్థలం కాదు. మనం ఆయన పనిని చేయాలి. ఆయన ఏం చేస్తారు? ఈ లోకంలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆయన దగ్గరికి వచ్చిన వారికి మరి భోజనం పెట్టాలని ఎంతో కన్సర్న్ కలిగి ఆయన వడ్డించి, ఒకసారి 5,000 పురుషులు అన్నారు, కానీ 10,000 మంది స్త్రీలు పిల్లలు కలిస్తున్నారు. యేసు ఇంకేం చేశారు? తన శిష్యుల పాదాలను కడిగారా? పేతురు అన్నాడు, అయ్యో అయ్యో యేసయ్య, మీరేంటి మా పాదాలు పెట్టుకుంటేంటి అంటాడు. నేను పరిచర్య చేయడానికి వచ్చాను, కానీ చేయించుకుంటూ ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. రోగులను స్వస్థపరచడానికి వచ్చాడు. తన రాజ్యానికి మనం ఆహ్వానించడానికి వచ్చాడు. తన రక్తంతో మనల్ని విమోచించడానికి వచ్చాడు. మనం స్వస్థపరచడానికి వచ్చాడు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నశించిపోతున్న మనలను వెనక్కి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇంకెందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. ఎవరైనా సరే పరిచర్య చేయకుండా సైడ్గా కూర్చుంటే మీరు దేవుని సేవకులు కాదు. దేవుని సేవకులు నిజంగా దేవుని చేత పిలువబడితే నువ్వు ఖాళీగా కూర్చో, సమయం వ్యర్థపరచవు, ఎవరికొకరు స్వార్థ చెప్తావు, ఎవరికొకరు ప్రార్థన చేస్తావు, మందిరంలో పరిచర్య చేస్తావు. నువ్వు ఖాళీగా కూర్చో. నువ్వు ఖాళీగా కూర్చుంటున్నావు అంటే నువ్వు దేవుని సంబంధిని కాదు. దేవుని సంబంధులు ఏం చేస్తారు? దేవుని పనిని చేస్తారు.
యేసు ప్రభువు ఏం చేస్తారు? ఈ లోకంలోకి వచ్చినప్పుడు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులు గూడున్నాయి, తలవాల్చుకున్నకు మనిషి కుమారునికి స్థలం లేదు. నక్కలకు బయలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి రెస్ట్ లేదు. రెస్టే లేదు ప్రభు వారికి 33.5 సంవత్సరాలు. ఆయన ఓడవరంలోకి వెళ్ళి సేవ చేసి, హీలింగ్ చేసి, స్వస్థపరిచి అలసిపోయి ఆయన సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఓడ అమరంలోకి వెళ్ళి పడుకుంటే అక్కడ కూడా సాధారణ ఓడలేకపోయాడు. ఏం చేశాడు? తుఫాను లేపాడు. ఆయన రెస్ట్ తీసుకోవద్దు, ఆయన అలసిపోవాలి, సేవ చేయకూడదు, ప్రజలను రక్షించకూడదు, అది వాడి ఉద్దేశం. ఆయన కొంచెం తలవారు చేసరికి పెద్ద తుఫాను పుట్టించేసింది సాతాను. ఆ పడవలోనికి, ఆ ఓడలోనికి నీళ్ళు వచ్చేసాయి. శిష్యులందరూ వచ్చి అంటున్నారు, నీకు చింత లేదా? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వేసే నిర్ణయించడమే పని వారికి రెండో పనే లేదు. తప్పులు పట్టడం నిర్ణయించడం. ఆయన రెస్ట్గా వెళ్తే తుఫాను వచ్చి నీళ్ళు వస్తే నీకు చింత లేదా అంటున్నారు. ఎక్కడ ఉంది ఇది న్యాయం? చెప్పండి. వాళ్ళు ఏమన్నారు చెప్పండి, మీరు చెప్పండి ఏమన్నారు? అయ్యా తుఫాను భయంకరంగా వచ్చేస్తుంది, యేసయ్యా ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. అవునా కదా? ఆ మాటే కదా అనాలి. మరి మీరు ఏమంటున్నారు? చింత లేదా అంటే ఎప్పుడు ఎత్తి చూపించడమే. ఎప్పుడు ఎదుటి వారి తప్పులు మనం ఎత్తి చూపిస్తా ఉండే కొద్ది మన తప్పులు గుట్టలాగా పెరిగిపోతాయి. ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపించకు, ఎదుటి వారిలో తప్పులు చూడకు. నీ తప్పులు నువ్వు చూసుకో, సరి చేసుకో. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా తీర్చబడతావు. నువ్వు ఎదుటి వారి తప్పులు చూసినంత కాలం నీ తప్పులు కుప్పల్లాగా పెరుగుతాయి. యేసయ్యను తింటే నువ్వు పాపంతో కలిసి తిన్నావు, నువ్వు పాపివే. లేకపోతే నువ్వు ఇప్పుడు తిన్నది ఎవరో నీకు తెలీదా? వాళ్ళు పాపులు కదా, వాళ్ళతో ఎలా తిన్నావు అని తప్పు పట్టారు. నిద్రపోతే నీకు చింతలేదా మేము చచ్చిపోతుంటే అన్నా. ఆ బావి దగ్గర కూర్చున్నాడు, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ కొరకు. వాళ్ళ దగ్గర ఆహారం తెమ్మని పంపాడు ఊళ్ళోకి. వాళ్ళు వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్నాడు ఆమెతో. అంతే, వాళ్ళకి వచ్చేసింది ఏదో అన్నారు. మనందరినీ పంపించింది ఇందుకే, మనందరిని వెళ్ళిపోమని ఆయన స్త్రీతో మాట్లాడడానికి. ఇలా ప్రతి నిమిషం యేసయ్యను తప్పులు పట్టారు. వారి తప్పులను వారు చూసుకోలేదు. స్వస్థపరిస్తే ఆదివారం ఎందుకు స్వస్థపరుస్తున్నావు? అది పరిశుద్ధ దినము కదా, నువ్వు అలా చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఏమి చేసినా యేసయ్యను తప్పులు పట్టడమే వారి పని. అది వారి పని కాదు. వారిలో సాతాను దూరి వారిలో నుండి యేసయ్యను మాటలతో, చేతలతో అది ఎంతగానో గాయపరిచింది. అందుకే యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నంతకాలం 33.5 సంవత్సరాలు ఆయన అంతరంగ సిలువను అనుభవించారు. బహిరంగ సిలువ గుడ్ ఫ్రైడే రోజు చేయబడింది శరీరంలో, కానీ మానసికంగా ప్రతి దినము ఆయన సిలువను అనుభవించారు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా మాటలతో గాయపరుస్తుంటే వారు కాదు, వారిలో ఉండి సైతాను మిమ్మల్ని గాయపరుస్తూ ఉంది, మిమ్మల్ని కృంగతీస్తూ ఉంది. కనుక మీరేం చేయాలి? వారిలో ఉన్న సైతానును గద్దించాలి. పేతురు వచ్చి ప్రభానికి ఇది జరగకూడదు కాక అప్పుడే అన్నాడు యేసయ్య, నువ్వు నా సంఘాన్ని కడతావు ఈ రాయి మీద. పేతురు సీమోను అన్నాడు. కిందకి రాగానే ఇది నీకు జరగకూడదు కాక ప్రభు అంటే పేతురు అంటున్నాడు, ఓ సాతానా నా వెనక్కి పో అంటే. పేతురు అన్నాడా యేసయ్య? పేతురులో ఉన్న సాతాను, పేతురులో ఉన్న సాతాను యేసయ్యకి తెలుసు. అందుకే సాతానా నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు, నా పనికి అడ్డుగా నీవు ఉన్నావు, నా వెనక్కి వెళ్ళు అన్నాడు. మనం అనుకుంటాం ఏంటి ఇప్పుడే మెచ్చుకున్నాడు పేతురు, మళ్ళీ ఇప్పుడే తిడుతున్నాడు ఏంటి? చాలాసార్లు వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి, ప్రార్థనాపూర్వకం చదివితే అర్థమవుతుంది. కనుక యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి దినము అంతరంగ సిలువే. ప్రతి విషయంలో ఆయన తప్పులు పట్టిన వారే. ఆయన ఎంతో శ్రమను మన
లోకంలో అనుభవించినా కూడా తను అనుకున్న పనిని పూర్తి చేసి ఆయన వెళ్ళారు. తన పరిచర్యను ముగించి వెళ్ళారు. ఏ కొంచెం కూడా మిగల్చలేదు. తను అనుకున్న పరిచర్య అంతటిని ఆయన ముగించి వెళ్ళిపోయారు. హల్లెలూయా. తండ్రి తనకు అప్పగించిన పని యావత్తును పూర్తి చేసి వెళ్ళారు. ఏ రోజు ఆయన నిర్లక్ష్యంగా లేదు. ఏ రోజు సోమర్థంగా పడుకోలేదు. త్వరగా తనకు అప్పగించిన పనిని ముగించి, అందుకే సిలువలో అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను. 6వ మాట సమాప్తమైనది. నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశాను. నేను చెప్పగలమన్నమాట. ఈరోజు ప్రభు మనల్ని అడిగితే నేను రక్షించి ఎంతకాలం అయింది, నువ్వు ఎంతమందిని రక్షించావు, ఎంతగా యథార్థంగా జీవిస్తున్నావు, ఎంతగా పదార్థాల ప్రకారం నడుచుకుంటున్నావు, ఎంతగా దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నావు, నేను నీకు అప్పగించిన పనిని నువ్వు సరిగ్గా చేస్తున్నావా అని మనల్ని ప్రశ్న వేస్తే మనందరం చెప్పాలి, మేము చేయటం లేదు. నువ్వు అడిగినంతగా మేము చేయట్లేదు ప్రభువా, మమ్మల్ని క్షమించండి అని మనం అడగవలసిన వారమై ఉన్నాం. కానీ ప్రభు అయితే తన తండ్రి తనకు అప్పగించిన పని యావత్తును చేసి ముగించి తిరిగి ఆయనకు అప్పగించాడట తన ఆత్మను. మన ఆత్మలు ఈ పైలోకానికి వెళ్ళకముందే ఆయన మనకు అప్పగించిన పనిని మనం చేయాలి. పాడే పని ఇచ్చాడా, టైంకు రా. ప్రార్థించే పని ఇచ్చాడా, ప్రతిదినం ప్రార్థన చేయి. సంఘము కొరకు, లోకము కొరకు, రక్షణ లేని వారి కొరకు పరిచర్య చేసే బాధ్యత నీకు ఇచ్చాడా. యథార్థంగా నమ్మకంగా ఎవరు ఉన్నా లేకపోయినా పరిచర్య చేయి. ఎవరు చూసినా చూడకపోయినా ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. కనుక మనకి దేవుడు ఏ పనిని ఇచ్చాడో ఆ పనిలో మనం నమ్మకంగా సాగినప్పుడే మెండైన తీరును మనం పొందుకుంటాం. ఏ స్టాండ్స్ ఫర్ అబాలిష్ అనగా మన పాపములను తుడిచివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. పాపమును అపవిత్రతను పరిహరించుటకు యెరూషలేము నివాసుల కొరకు ఒక ఊట తీయబడును. జకరియా గ్రంథంలో భక్తుడైన జకరియా యేసు ప్రభువాని గురించి ప్రవచించిన మాట ఇది. పాపములను తీసివేయుటకు, అపవిత్రతను పరిహరించుటకు యెరూషలేము నివాసుల కొరకు ఒక ఊట తీయబడను. ఆ ఊట ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పాపములను, శాపములను తుడిచివేయటానికి, మన అపవిత్రతను అబాలిసనగా తుడిచివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అని రాశాడు మలాకి. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం నుండి మలాకి గ్రంథము వరకు యేసు ప్రభువారి పుట్టుక, ఎవరికి పుడతారో, ఎప్పుడు పుడతారో, ఎక్కడ పుడతారో, ఏ ఊర్లో పుడతారో, వారి పేర్లు, ఆయనకి ఏ పేర్లు పెట్టబడుతుందో ఆ పేర్లు, ఇవన్నీ కూడా ఈ 39 మంది ప్రవక్తలు రాశారు. ఆది కాండం నుండి మలాకి వరకు యేసు ప్రభువారి పుట్టుకను గురించి ఈ ప్రవక్తలందరూ, ఈ 39 మంది ప్రవక్తలు ప్రవచించారు. మలాకి 3:1 ప్రవచిస్తూ అంటున్నాడు, ఆయన ఆలయంలోనికి హఠాత్తుగా వచ్చును. యేసు ప్రభువారు ఆలయంలోనికి హఠాత్తుగా వచ్చారు. ఎప్పుడు, ఎక్కడ? చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండును. యూదులు అందుకు ఆశ్చర్యపడింది. చూడండి, సగము పండుగ అయినప్పుడు హఠాత్తుగా యేసు వారికి కనపడ్డాడు. పై భాగం చదివితే ఆయన శిష్యులను పంపించేశాడు. మీరు వెళ్ళిపోయి పండుగలో ఉండండి, నేను తర్వాత వస్తానని ముందు వారికి చెప్పి వారిని పంపించి హఠాత్తుగా యేసు వచ్చి డైరెక్ట్గా ఆల్టర్ మీదకి వెళ్ళిపోయి బోధించడం మొదలుపెట్టాడు. ఆయన మాటలు విన్నవారు ఆశ్చర్యపోయారు.
ఇతను చదువుకోలేదే, ఇతను ఏ కాలేజీ స్కూల్కి వెళ్ళలేదే, ఇంత పాండిత్యం మీకు ఎక్కడికి, ఇంత అద్భుతం ఎలా బోధిస్తున్నారు అని విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారు. యేసయ్య యెరూషలేములో పెంతెకొస్తు పస్కా పండుగ దినమున 7 దినముల పండుగలో ఆఖరి దినమున ఆయన హఠాత్తుగా మందిరములో దర్శనమిచ్చాడు. ఈ ప్రవచనాన్ని మలాకి కొన్ని వందల సంవత్సరాల పూర్వమే 3వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు. చూడండి, ఆయన పుట్టుక, ఆయన సేవ, ఆయన పేరు, ఆయన గ్రామం, ఎవరికి పుడతారో, ఎంతకాలం తల్లిదండ్రుల దగ్గర ఉంటారో, తర్వాత 3.5 సంవత్సరాలు ఎంతగా ఆయన సేవ చేస్తారో, ఆ సేవలో ఏం జరుగుతాయో, ఎక్కడ చనిపోతారో, ఏ సమాధిలో ఉంటారో, ఎవరి సమాధిలో ఉంటారో కూడా ఈ ఆదికాండం నుండి మలాకి వరకు రాసిన ప్రవక్తలు రాశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రవచనముల నెరవేర్పు ప్రకారం యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగ 7వ దినమున ఆయన హఠాత్తుగా మలాకి 3:1 ప్రవచించిన ప్రవచనాన్ని ప్రకారము ఆయన హఠాత్తుగా మందిరములో ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. ఏప్రిల్ 9:22 చూస్తే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. ఆయన మన పాపాలు తీసివేయడానికి వచ్చారంటే ఇక్కడ హెబ్రీ భక్తుడు పౌలు ఏం చెప్తున్నాడు, అన్ని మత గ్రంథాలు కూడా పాపములకు పరిహారము రక్త ప్రోక్షణం అని చెప్తున్నాయి. అన్ని గ్రంథాలు, ప్రతి మత గ్రంథంలో కూడా ఉంది. పాపం నాకు విడుదల, పశ్చాత్తాపం, పాపం ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే రక్తము చెల్లించబడాలి. ఇవన్నీ మత గ్రంథాలు చెప్తున్నాయి. బైబిల్ కూడా చెప్తుంది పాపములకు పరిహారము రక్త ప్రోక్షణం. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు ఏప్రిల్ 9:22. కనుక రక్తము తప్పకుండా చిందించబడాలి. చిందించబడినప్పుడే పాపములకు పరిహారము కలుగుతుంది. మరి ఏ రక్తం చిందించబడాలి? చూడండి, హెబ్రీ 10వ అధ్యాయం 4వ వచనం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చూడండి, మరి లోకంలో అనేక మంది ఎడ్లను, గొర్రెలు ఎక్కడే మన కట్టమేసం దగ్గరకు వస్తూ ఉంటారు. అది పాపాలు తీసివేస్తుందా? క్లియర్గా బైబిల్ చెప్తుంది, ఎడ్లు గొర్రెల రక్తము పాపమును తీసివేయుట సాధ్యము. కనుక పరిశుద్ధ రక్తము కావాలి. ఇప్పుడు చదవండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎలా పరిశుద్ధ రక్తం ఎక్కడి నుండి వస్తుంది? అందుకే తల్లి అయిన మరియతో దేవుడు చెప్పాడు, నువ్వు సర్వోన్నతుని శక్తిని కమ్ముకుంటావు, నీ గర్భంలో నుండి ఈ లోకరక్షకుడు వస్తాడు. పురుషునితో పని లేదు. సర్వోన్నతుని శక్తిని కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు. ఆ గర్భంలో ఉన్న శిశువు యొక్క రక్తము పరిశుద్ధ రక్తము. పాపము లేకుండా పుట్టినవాడు యేసు ప్రభువారు, పురుషుడు లేకుండా పుట్టినవాడు యేసు ప్రభువారు. కనుక ఆయన రక్తము పరిశుద్ధ రక్తం. ఆ రక్తము చిందించబడితేనే ఈ మానవాళికి పాప క్షమాపణ. అందుకే మత్తయి 20:22 అంటున్నాడు, నా క్రయధనముగా మీ పాపములకు పరిహారం చెల్లించుటకు క్రయధనముగా నేను వచ్చి అన్నాను. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో ఆయన శరీరంలో ఒక్క రక్త బొట్టును కూడా మిగిల్చుకోకుండా ఆయన మన కొరకు దారం పోసాడు. ఈలాగున మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమును చెల్లించాడు. కనుక పరిశుద్ధ రక్తము కావాలి. పాపములకు పరిహారం చెల్లించడానికి ఎడ్లు గొర్రెల రక్తము కాదు, పరిశుద్ధుని రక్తము కావాలి. అందుకే దేవుడు తన కుమారుని మానవ రూపములో ఈ లోకానికి పంపి పరిశుద్ధముగా జన్మింపచేసి పరిశుద్ధ రక్తమును ఆయన ప్రవహింపచేసి ఆ పరిశుద్ధ రక్తమును సర్వమానవాళి కొరకు చిందించినట్లుగా శిలువ యజ్ఞములకు తన కుమారుని అప్పగించాడు. హెబ్రీ 7:28 చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28 ఆఖరి మాటలు చదవండి. 28వ వచనంలో ఆఖరి మాటలు, ఈయన తన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత
ఒక్కసారి పనిని చేసి ముగించెను. అందరి పాపముల కొరకు ఒక్కసారి ఈ పాప నివారణ కలిగించాడు ఆయన. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో ఆఖరి మాట చూద్దాం. తను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. అందరి కొరకు ఒకేసారి ఆయన బలిని అర్పించాడు కనుక మనం మాటి మాటికి బలులు అర్పించవలసిన పని లేదు. గొర్రెలు మేకలు అర్పించవలసిన పని అసలే లేదు. అది యేసు ప్రభువు పుట్టక ముందు పాత నిబంధనలో యూదులు ఇశ్రాయేలు చేశారు ఆ పని. బలులను అర్పించారు ఎట్లలో గొర్రెలని. యేసు ప్రభువు పుట్టక ముందు. యేసు ప్రభువు పుట్టిన తర్వాత మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు చూస్తే యేసు ప్రభువు చెప్పిన మాటలు ఏంటంటే గొర్రెలు మేకలు అర్పించవలసిన పని లేదు. విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపముతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ఆ తప్పిదములను విస్తారముగా కన్నీరు కాచి ఒప్పుకొని విడిచిపెడితే చాలు, నీ పాపములకు క్షమాపణ కలుగుతుంది అని చెప్పాడు. పాపాత్మురాలైన మరింత యేసే చెప్తున్నాను, నీ విస్తారమైన కన్నీళ్ళు నీ విస్తారమైన పాపములను తుడిచివేశాయి. హల్లెలూయా. మనం బలులు అర్పించవలసిన పని లేదని విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల మీద పడి కన్నీరు కాచి మొదలుపెట్టుకుని దుఃఖపడి మన పాపములకు ప్రాయశ్చిత్తము పొందితే చాలు. అదే మనం ఆయనకు అర్పించే పని. కన్నీటి ప్రార్థన, గట్టి తీర్మానం. ఒకసారి ఒక పాపం విషయంలో ఒప్పుకున్న తర్వాత తిరిగి ఆ పాపం చేయకుండా ఉండటం. విస్తారమైన కన్నీటితో ఈ విస్తారమైన పాపాలు కడుక్కున్నప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు. కనుక గొర్రెలు మేకలను అర్పించవలసిన పని లేదు. ఇప్పుడు ప్రభు వారు వచ్చిన తర్వాత మనకిచ్చిన పని ఏమిటి? విరిగి నలిగిన హృదయముతో ఆయన ప్రార్థిస్తే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ స్టాండ్స్ ఫర్ సేవ్. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? రక్షించటానికి. రక్షించటానికి వచ్చాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 75వ వచనంలో జకరియా ఎలిజబెత్ పలుకుతున్న ప్రవచనం, సకల జనులకు రక్షకుడు. యేసు ప్రభువారు యూదులకు ఇశ్రాయేలు దేశములకు మాత్రమే రక్షకుడు కాదు, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవునికి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. గట్టిగా చెప్దామా? లూకాసు వార్త 2:32లో సకల ప్రజల రక్షణను నేను కనులారా చూచి తిని. భక్తుడైన సిమియోను యేసు ప్రభువారిని 8వ దినమున మరియ యోసేపులు మందిరమునకు తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేసినప్పుడు భక్తుడైన సిమియోను ఆయన చేతుల్లో తీసుకొని ఆయన అంటున్న మాటలు, ఇదిగో సకల జనుల రక్షణను నేను కనులారా చూస్తున్నాను. ఆ శిశువు వైపు చూస్తూ సిమియోను భక్తుడు పలికిన మాట ఇది. యేసు ప్రభువారికి ఆయన పెట్టిన పేరు జకయ్య. యేసు ప్రభువారికి పెట్టిన పేరు రక్షణ. రక్షణ. సకల జనుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. సకల జనుల రక్షణను ఇప్పుడు నేను కనులారా చూచాను. ఆ శిశువుని ఎత్తుకొని చూసి ఇక నేను చనిపోయినా పర్వాలేదు అంటున్నాడు ఆ భక్తుడు. ఈయన ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు సకల జనుల రక్షకుడు. యోహాను సువార్త 3:17లో తన కుమారుని ద్వారా లోకము రక్షణ పొందుటకును ఆయనను లోకములోనికి పంపెను. యేసు ప్రభువారిని ఎందుకు పంపారు? యేసయ్య తండ్రి అయిన దేవునికి ఎందుకు పంపాడు? తన కుమారుని ద్వారా ఈ లోకమంతా రక్షించబడాలని ఆయనను లోకములోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆఖరిగా అపోస్తల కార్యములు 4:12లో ఎవని వలననే రక్షణ కలగదు, ఈ నామము వలనని. ఏ నామం? యేసు నామం. యేసు నామమును ఎంత జపిస్తే అంత శక్తి, యేసు నామమును ఎంత జపిస్తే అంత బలం, యేసు నామం ఎంత జపిస్తే అంత సాతాను కోట గోడలు కూర్చివేయబడతాయి. చూడండి, ఇక్కడ భక్తుడైన పేతురు అంటున్నాడు, ఎవరి వలన రక్షణ లేదు ఈ లోకంలో. ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో దేవతలని
చెప్పుకొని చలామణి అవుతున్నారు. వారి వలన ఎవరి వలన రక్షణ కలగదు. వారు మిమ్మల్ని మోక్షంలోనికి తీసుకెళ్లరు, పరలోకములకు చేర్చరు. ఇదిగో యేసు నామము వల్లనే మీకు రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 5:31లో దేవుడు యేసును రక్షకుని ఈ లోకమునకు పంపించాడు. ఆయన నామముల రక్షకుని ఈ లోకానికి పంపించాడు మనల్ని రక్షించడానికి. క్రిస్టమస్ అనే 9 అక్షరాలని మీకు ఇప్పుడు చెప్పాను నేను. సి అనగా కాల్. ఆయన పరలోకములో ఆయన మహిమలో ఉండటానికి మనల్ని ఆహ్వానించడానికి లోకానికి వచ్చారు. హెచ్ స్టాండ్స్ ఫర్ హీల్. పాపము నుండి రోగం నుండి విడిపించడానికి ఆయన ఈ లోకములకు వచ్చారు. ఆర్ స్టాండ్స్ ఫర్ రిడీమ్. మనల్ని విమోచించడానికి తన రక్తమునిచ్చి మనం కొనుక్కున్నాను. ఐ స్టాండ్స్ ఫర్ ఇంపార్ట్. జీవమునిచ్చుటకు, సమృద్ధి అయిన జీవాన్ని మనకిచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎస్ స్టాండ్స్ ఫర్ సీక్. నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. టీ స్టాండ్స్ ఫర్ టీచ్. మనకు బోధ చేయటానికి, ప్రకటించడానికి. ఇందుకే నేను పంపబడ్డానని మార్కు 1:38 యేసుప్రభువు వారు చెప్పారు. ఎం స్టాండ్స్ ఫర్ మినిస్టర్. పరిచర్య చేయటానికి వచ్చాము, పరిచర్య చేయించుకోవటానికి రాలేము అన్నారు. ఏ స్టాండ్స్ ఫర్ అబాలిష్. మీ పాపములను తుడిచివేయడానికి నేను వచ్చాను అని ప్రభు చెప్తున్నాను. ఎస్ స్టాండ్స్ ఫర్ సేవ్. సకల మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాను. క్రిస్టమస్ అంటే దాని యొక్క అస్సలు మీనింగ్ ఇదే. క్రిస్టమస్ యొక్క మీనింగ్ తెలియకుండా మనము ఆ పండుగ చేయటం, ఆరాధన చేయటం పండుగ. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనం వివరముగా తెలుసుకున్నప్పుడు ఆయన ఆత్మతో సత్యముతో మనం ఆరాధించగలుగుతాం. అటు ఆరాధన ఆయన ఆశీర్వదించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడండి, కొన్ని నిమిషాలు ఆరాధన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడిన చెప్పి కూడా గంట అయింది, తీరిక తెలుస్తున్నారు. ఈ బుక్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సాంగ్స్ ఉన్నాయి. దీనిలో మీ అందరి కొరకు ప్రింట్ చేయించాను. దీని వేల 10 రూపాయలు. ఒక్కొక్కరు ఎవరి దగ్గర ఏదో ఒకటి తీసుకోండి. క్రిస్మస్ న్యూ ఇయర్ 2 పాటలు దీనిలో ఉన్నాయి. మీరు ఇక బుక్ తీసేసుకోవాల్సిన పని లేదు. వెంటనే ధనాన తీసి పాడొచ్చు. దీని వేల 10 రూపాయలు. ప్రతి ఒక్కరు ఎవరు బాకీ పెట్టద్దు, డబ్బులు ఇచ్చి తీసుకోండి. దేవుని పనికి బాకీలు పెట్టకండి, అది ఆశీర్వాదం కాదు. దేవుని పనికి 10 రూపాయలు ఉంటే 15, 20 రూపాయలు ఇచ్చి కూడా తీసుకో, అప్పుడు దీవించబడతావు. అంతేకాని ఇచ్చిన దానికి ఇంకా తక్కువ ఇస్తే నువ్వు లేనిలోకి వస్తావు. గమనించండి, ఎవరు కూడా చాలామంది ప్రేరాలు తీసుకున్నారు, డబ్బులు కొడుతున్నారు. అది నీకు ఆశీర్వాదం కాదు, నాకే నష్టం కాదు, కానీ నీకు అది ఆశీర్వాదం కాదు. దేవుని పట్ల నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్న వారికి మెండైన జీవనం కలుగుతాయని సామెతలు 20:20 చూస్తున్నారు. మరి ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు మన అంతగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సాంగ్ బుక్లో 8వ పాట, అందాల తార ఆరాధించి నాకై అంబర వీధిలో. ఈ సాంగ్ బుక్లో నుండి 8వ పాట. అందాల తార ఆరాధించి నాకై అంబర వీధిలో, అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని సాధుచు
ఇప్పుడు అందరి దగ్గర బుక్స్ వచ్చాయా? బుక్స్ వారి చేతులు ఎత్తండి. సరే, బుక్స్ లేని వారి చేతులు ఎత్తండి. మీ అందరికి ఫ్రైడే ఇవ్వబడుతుంది, లేదంటే ఫ్రైడే రాని వారి కంటే నెక్స్ట్ సండే. ఫ్రైడే తెస్తాం, సండే కూడా తెస్తాం. దయచేసి తీసుకోండి. సాంగ్ నెంబర్ 14 సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 14. అదిగో అల్లదిగో ఆకాశానంట. అదిగో అల్లదిగో ఆకాశానంట, అదిగో అల్లదిగో